తెలంగాణలో దాదాపు నాలుగో వంతు ఓట్లు మాయం. మొత్తం మీద సగం ఓట్లు పెండింగ్. ఇది ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత పరిస్థితి. లెక్కల్లో చూసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే నెంబర్ అని చెప్పలేం, కానీ లెక్కల్లో చూసుకోవాలనుకుంటే మొత్తం మీద 1 కోటి ఓట్లు తెలంగాణలో ఖలాస్ అయిపోతుంది. తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత అందులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏంటి అంటే ఎస్ఐఆర్ ముసాయిదా ప్రకటనలో ఏకంగా తెలంగాణలో 73 లక్షల ఓట్లను పర్మనెంట్గా తొలగించడం అనుకోవచ్చు. డ్రాఫ్ట్ను బట్టి దాన్ని ఏమంటారంటే ఏఎస్డిడి, ఆబ్సెంట్, షిఫ్ట్, డిలీట్, డూప్లికేట్ అంటాం. ఈ లిస్టులో పెట్టారు. అంటే వీటిని దాదాపుగా తొలగించినట్లే. ఇక ఈ జాబితాలో జూన్ నాటికి ఉన్నటువంటి మొత్తం 3,38,00,000 మంది ఓటర్లో 73 లక్షల మందిని పర్మనెంట్గా తీసేసినట్లే అనుకుంటే ఆ నెంబర్ 22%, అంటే దాదాపు 4వ వంతు. ఇక మిగిలింది 2,65,00,000 మంది మాత్రమే. అందులో కూడా 93 లక్షల మందికి ఫుల్ స్టేటస్ ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా పెండింగ్లోనే ఉంచారు. 2-3 కారణాలతోటి. అంటే జాబితాలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్స్లో ఉన్నటువంటి ఎనామలీస్ని బట్టి, అలాగే ఎస్ఐఆర్ నిబంధన ఏంటంటే 2002 ఎస్ఐఆర్ మ్యాపింగ్ అవ్వాలి. వాళ్ళ ఓటు అనేది 2002 ఎస్ఐఆర్ అనుసరించి చేయాలి. అది జరగని వాళ్ళని ఈ రెండింటిని పట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లిస్ట్లో కూడా 35% మంది, అంటే 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. సో ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది తిరిగి ఫుల్ఫిల్ చేసుకుంటారు, సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి ఓట్లు పొందుతారు అనేది ఆలోచించాలి. అండ్ ఆల్రెడీ 73 లక్షల మంది తీసేశారు అంటే చాలా పక్కా ఆధారాలు ఉంటేనే వాళ్ళు తీసేస్తారు, లేదా వాళ్ళందరికీ వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఓటు నమోదు చేసుకుని వాళ్ళు. సో దీన్ని బట్టి అక్కడ 73 లక్షల్లో చాలా తక్కువ మంది తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 73 లక్షల్లో ఈ 93 లక్షల్లో కూడా ఎక్కువ మంది పోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసినట్లయితే ఇప్పటికే ఈ 73 లక్షలు, ఈ 93 లక్షలు పెండింగ్ కలిపితే 1,66,00,000 మంది ఉన్నారు. 1,66,00,000 మంది అంటే సగం మంది ఎయిదర్ తొలగించడం లేదా పెండింగ్లో ఉండడం. వీళ్ళ ఎవరికి ఓటు పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఓటు స్టేటస్ రాలేదన్నమాట. ఇక ఈ 93 లక్షల్లో ఎంతమంది సెటిల్ అవుతారనేది తేలిన తర్వాత ఆ నెంబర్ ఆల్రెడీ పోయినటువంటి 22%కి మించిపోతుంది. సుమారుగా లెక్కల్లో వేసుకున్నట్లయితే అనుకోవడం 92 లక్షల్లో ఇంకొక 20 లక్షల ఓట్లు పోతాయి అనుకున్నా కూడా దగ్గర 1 కోటి ఓట్లు తెలంగాణలోనే పోయేటువంటి అవకాశం ఉంది. అంటే 3,33,00,000లో 1 కోటి ఓట్లు పోయాయంటే 3వ వంతు ఓట్లు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. 2026 జూన్ నాటికి తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంతంటే 3,38,26,244. ఇందులో అవకతవకలు ఉండేటువంటి అవకాశం ఉంటాయని, డూప్లికేట్లు ఉంటాయని, ఇలా రకరకాలటువంటి కారణాలతో ప్రతి రాష్ట్రంలో ఉంటుంది ఈ సిచ్యువేషను. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తుంది. అలాగే డూప్లికేషన్స్కి చాలా ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్రమ వలసదారులను తగ్గించాలనే ఉద్దేశం కూడా ఉంది. ఎన్నింటి కారణాలతోటి ఎస్ఐఆర్ నిర్వహించారు. ఇందులో చాలా పకడ్బందీ నిబంధనలు ఉన్నాయి. ఏంటంటే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బర్త్కి సంబంధించినటువంటి ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. 87 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ జన్మ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 2004 తర్వాత పుట్టినటువంటి నేటి జెన్జీ కిడ్స్ వీళ్ళు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, పేరెంట్ బర్త్ సర్టిఫికేట్ 2 సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఓటు నమోదు చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి రెసిడెన్స్ డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉంటున్నట్లుగా, నివాసం ఉంటున్నట్లుగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అడిగిన తర్వాత జనరల్గా చాలా ఓట్లు పోతాయి. అంటే తగ్గుతాయి అనుకున్నారు, కానీ 73 లక్షలు పోతాయని మాత్రం ఎవరూ అనుకోలేదు. అసలు ఈ 73 లక్షలే పోవడమే పెద్ద విషయం అనుకుంటే, ఇక మిగిలిన అంటే 2.6 crores వాటిని కూడా పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు ఈసీ. అందులో కూడా 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి సమర్పించేటప్పుడు వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్న పొజిషన్కి మధ్య తేడాలు ఉండడం, అది ఒకటి. అలాగే పిల్లల వయసుకు సంబంధించి ఒకవేళ ఇప్పుడున్న ఓటర్కి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ వయసు, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం 9 నెలల కంటే తక్కువ ఉందనుకోండి, ఒక్కోసారి ఆధార్ కార్డులో చిన్న తప్పులు, మిస్టేక్స్ జరుగుతాయి. ఆ కారణంతో నోటీసులు ఇస్తారు. తల్లిదండ్రుల వయసుకి దీనికి ఒక సహేతుకత లేకపోతే
తల్లిదండ్రుల వయసుకి పిల్లల వయసుకి మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోతే ఇలా ఉంటే ఈ కారణాలతోటి, అలాగే 2002 SIRని మ్యాచ్ చేయాలని చెప్పాం కదా, ఇవన్నీ చేయలేదు ఈ కారణాలతోటి, ఇలా మొత్తం మీద తొలగించిన ఓట్లు ఈ నోటీసు వచ్చిన 93 లక్షలు కలిపి 1,66,00,000కు పైగా ఓట్లు. అంటే ఇది మొత్తం తెలంగాణ ఓట్లలో జూన్ 2026కు ఉన్న ఓట్లలో 49%. అంటే ఎంత? దాదాపుగా సగం. ఇందులో కూడా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉంటాయి. కేవలం గ్రేటర్ హైదరాబాద్లో 3 జిల్లాలు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధి, లేదా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధి అనుకున్నాం, లేదా 3 జిల్లాల ప్రాంతం రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలిపి ఈ 3 జిల్లాల ప్రాంతంలోనే 43 లక్షల ఓట్లు పోయాయి. అంతేకాదు ఇక్కడ 39 లక్షల ఓట్లు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, తెలంగాణలో పూర్తిగా పోయిన ఓట్లు కానీ, లేకపోతే ఆమోదయోగ్యం కాని ఓట్లు కానీ మొత్తం 1,60,00,000 ఉంటే అందులో 83 లక్షలు ఈ 3 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. సో ఏమర్థమవుతుంది? ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం చాలా కీలకమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది. దాదాపుగా సగం ఓట్లు ప్రభావితం అవుతున్నాయి, ఎయిదర్ పోవడం కానీ, లేదా మొత్తం మీద ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఓట్లను సవరించిన తర్వాత కూడా, దాన్ని కరెక్షన్ చేసిన తర్వాత కూడా మొత్తం మీద 40 నుంచి 50% ఓట్లు తెలంగాణలో తగ్గిపోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. దీనికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ స్థాయిలో కోర్ అర్బన్ ప్రాంతంలో ఓటర్ల జాబితాలో సమస్యలు ఉండడానికి కారణాలు ఏంటంటే, హైదరాబాద్ మెట్రో సిటీ అవ్వడం వల్ల తెలంగాణ రాజధానికి హైదరాబాద్కి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బేసిక్గా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఎన్నో ఏళ్ళకి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ సర్ ప్రక్రియ ఇప్పుడు వచ్చింది కాబట్టి కొత్తగా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి 2 చోట్ల ఓట్లు ఉంటాయి. ఎక్కువ మందికి 2 చోట్ల ఎక్కువ ఓట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా తమ నేటివ్ ప్లేస్లో మూలాలు ఉన్న ప్రాంతంలో కావాలనుకోవడము, రకరకాల కారణాలతోటి వాళ్ళందరూ అక్కడ రిజిస్టర్ చేసుకోవడం. ఇక తెలంగాణలో కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, ఇలా ఈ ప్రాంతాల నుంచి చాలా దగ్గరగా, అంటే తెలంగాణ బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు, వికారాబాద్, ఇలాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అండ్ వివిధ ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ సొంత జిల్లాలో ఓట్లు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ పొలిటికల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్లో తమ ప్రాంతంలో ఓట్లు కావాలనుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టరే. అండ్ ఇక పాత బస్తీ అనేది ఉంది. పాత బస్తీ హైదరాబాద్ జిల్లా వస్తుంది దీనికి. పాత బస్తీ అనేది ఒక సపరేట్గా చూడాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే పాత బస్తీలో 2 రకాల రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు తమ నేటివ్ ప్రాంతంలో ఓట్లు కావాలనుకుంటే, పాత బస్తీ ఏరియాలో ఏంటంటే వాళ్ళకి అసలు సరైన పత్రాలే లేవు. అదే మెయిన్ రీజన్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం 73 లక్షల ఓట్లు పోతే హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీ వచ్చేటువంటి ఏరియా అనుకోవచ్చు. హైదరాబాద్ జిల్లా మొత్తం, నాట్ ఓన్లీ పాత బస్తీ, హైదరాబాద్ జిల్లా 90% పాత బస్తీ ప్రాంతం కవర్ అయ్యేటువంటి జిల్లాలో 19 లక్షల ఓట్లు అక్కడ పోయాయి. 19 లక్షల ఓట్లు అంటే 4వ వంతు, మొత్తం ఓట్లలో 4వ వంతు అక్కడే పోయాయి. అండ్ పర్టికులర్లీ హైదరాబాద్ జిల్లా కనుక తీసుకున్నట్లయితే అక్కడ 47 లక్షల ఓటర్లు ఉంటే 19 లక్షలు పోయాయంటే 40% పైగా ఓట్లు హైదరాబాద్ జిల్లాలో పోయాయి. ముఖ్యంగా ఇది పొలిటికల్గా పర్టికులర్గా ఎప్పుడు వన్ సైడెడ్గా ఎలక్షన్ జరుగుతుంటుంది కాబట్టి పాత బస్తీ ఏరియాలో MIMకి ఫేవర్గా ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి, దాదాపు 30-40 ఏళ్ళకి అదే జరుగుతుంది కాబట్టి అది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆ పరిధిలో, ఆ నియోజకవర్గాల పరిధిలో, ఆ 7 నియోజకవర్గాల పరిధిలో 35% ఓట్లు పోయాయి. అది రేపు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. బట్ పాత బస్తీలో ఏంటంటే ముఖ్యంగా పేపర్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్ అనుకోవచ్చు. అండ్ పాత బస్తీలో కేవలం ఇది మాత్రమే కాదు, ఓట్లు తొలగించడమే కాదు, నోటీసులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మ్యాపింగ్ అవున వాళ్ళు ఒక 6 లక్షలు ఉంటే ఈ తేడాలు ఉన్నోళ్ళు, అంటే పత్రాలు సమర్పించారు కదా, ఎన్యూమరేషన్ ఫామ్స్, ఈ ఫామ్స్ సమర్పించిన దాంట్లో తేడాలు ఉన్నోళ్ళు 6,80,000 మంది ఉన్నారు. ఇంకా ఎన్ని పోతాయో చెప్పలేం. ఈ 12,80,000 ఇంకెన్ని పోతాయో చెప్పలేం. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా మొత్తం మీద 40 లక్షలు అనుకున్నాం కదా గ్రేటర్ మెట్రోపాలిటన్ రీజన్లో. ఈ 12 లక్షలు మినహాయిస్తే అక్కడ 28 లక్షలు ఉన్నారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. అందులో ఎన్ని పోతాయో కూడా తెలియదు. సో ఆల్రెడీ 43 లక్షలు మొత్తం మీద పోయాయి. ఇంకొక 40 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. అంటే మొత్తం మీద హైదరాబాద్లో ఈ 40 లక్షలు ఎన్ని పోతాయో తెలిస్తే ఖచ్చితంగా 50 లక్షలకు పైగా ఓట్లు ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే పోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ 1,10,00,000 ఓట్లు ఉన్నాయి అక్కడ.
రేపు ఫైనల్ నెంబర్ ఎంత వస్తుందో చూడాలి. ఇక తెలంగాణ ఫైనల్ నెంబర్ ఎంత వస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు అయిందైతే డిజిటైజేషన్ అయింది మాత్రం 2,60,00,000 మంది మాత్రమే. దాదాపుగా 70 లక్షలు పోయాయి, 90 లక్షలు ఇంకా విత్హెల్డ్లో ఉన్నాయి. అందులో ఎన్ని తిరిగి వస్తాయో తెలియదు. అలాగే ఈ పోయిన 73 లక్షల్లో ఎంతమంది తిరిగి ఏమన్నా పత్రాలు సమర్పించో లేకపోతే రివిజన్కి పెట్టుకోనో ఓట్లు సాధిస్తారో తెలియదు. మొత్తం మీద అయితే చాలా వరకు కనీసం 3వ వంతు, నా ఎజంప్షన్ కనీసం 3వ వంతు ఓట్లు పోవడం, అంటే దాదాపుగా 1,00,00,000 ఓట్లు పోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది.